అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నిన్న ఆదిలాబాద్లో జరిగినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అధికారిక శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు, దాని తర్వాత భారీ బహిరంగ సభ. ఆ యొక్క భారీ బహిరంగ సభ ఇప్పటి వరకు కనివినిగెరగని రీతిలో ఆదిలాబాద్ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పకుండా అవుతున్నారని, నిన్న ప్రజలు చూపించినటువంటి అభిమానం చూస్తే ప్రజల ముఖాలలో ఉన్నటువంటి సంతోషం కానీ, వారు చూపించినటువంటి అభిమానం, ప్రేమ, దాన్ని బట్టి చూస్తే రేపు ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు గతంలో కన్నా ఎక్కువ భారీ మెజార్టీతో ఈ జిల్లా ప్రజలు గెలిపిస్తారన్న ఒక వాతావరణం ఏర్పడ్డది. వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాని వేదికగా చేసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి, ఈ దేశంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆదిలాబాద్ వేదికగా చేసుకొని ఆ యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తున్నాం. 43 సంవత్సరాల తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భం చూస్తే జిల్లా ప్రజలంతా కూడా ఒక పండగ వాతావరణంలో ప్రధానమంత్రి గారికి ఘనంగా స్వాగతం చెప్పినటువంటి తీరు చూస్తే ప్రజల మనసులో మోడీ గారు ఏ రకంగా నిలిచిపోయినారో నిన్న చూసినటువంటి సభలో వారు చూపించినటువంటి ఉత్సాహాన్ని చూస్తే అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.